నిన్ను ఆత్మీయ విషయములో సంపన్నురాలిగా చేయగలుగుతాడు. భౌతిక విషయంలో కూడా ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు ఆయన. దరిద్రతలో, శాపంలో, దైన్య స్థితిలో, దేహి అనో ఎవరి దయకో కాల్చుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదు. ఆశీర్వాదకరముగా ఉండుటకు, ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు. నీవు ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చినట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది. నాకు తెలిసి నేను అంతే. నా బిడ్డల విషయంలో నేను అంతే కోరుకుంటాను. నా కొడుకు అడుక్కునే స్థితిలో ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటానా? ఒకవేళ నా కుమార్తె ఉంటే నా కుమార్తె అడుక్కునే స్థితిలో, దీన స్థితిలో, దేహి అనే స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో, దరిద్ర కొట్టే స్థితిలో ఉండాలని నేను కోరుకుంటానా? కోరుకోను.